బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని ఆరోపించారు. బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి వెంటనే స్పందించాలన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్కు భద్రత కల్పించాలని కోరారు. దైవ భక్తుడిని అవమానించడం అంటే దైవాన్ని అవమానించడమేనని అన్నారు. Okay. Just to pay our respects. Because as you know, I cannot speak what happened. Of course. మీరు రావడమే నాకు పెద్ద బలం సార్. మీరన్నా మీ నాన్నగారు we have an affection which is not today's or yesterday's. Decades of affection. So మీరు వచ్చిందంటే నాకు చాలా బలం వేస్తుంది. we were all disturbed, sir. We were all very disturbed. I saw your tweet and Instagram post. నాకేమనిపించిందంటే ఫోన్ నిన్న నుంచి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినాను సార్. I'm not able to see. If I switch on the phone, సైమల్టేనియస్గా ఒక 5,000 కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక కాల్ వెనకాల 20 కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి. I'm not able to answer. So they already explained చేస్తున్నారు. It's a big trauma sir which I went through. I want Balaji అనుగ్రహం వల్లనే I came out of it. They are all there and we were all there. మీరు నా lakhs of people's blessings are with you. What you've done. ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో It's a big trauma sir which I went through. I want Balaji అనుగ్రహం వల్లనే I came out of it. They are all there and we were all there. మీరు నా lakhs of people's blessings are with you. What you've done. Okay. Just to pay our respects. Because as you know, I cannot speak what happened. Of course. మీరు రావడమే నాకు పెద్ద బలం సార్. మీరన్నా మీ నాన్నగారు we have an affection which is not today's or yesterday's. Decades of affection. So మీరు వచ్చిందంటే నాకు చాలా బలం వేస్తుంది.
No, we were all disturbed, sir. We were all very disturbed. I saw your tweet and Instagram post. అంటే నాకేమనిపించిందంటే see, ఫోన్ నిన్న నుంచి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా సార్. I'm not able to see. If I switch on the phone, simultaneously ఒక 5,000 కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక కాల్ వెనకాల 20 కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి. I'm not able to answer. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. It's a big trauma sir which I went through. I want బాలాజీ అనుగ్రహం వల్లనే I came out of కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని దుర్మార్గపు చర్యగా భావించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని కూడా విమర్శించారు. బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. రామారావు, మొత్తంగా చూస్తే మాత్రం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడికి ఎంత భక్తుల రద్దీ కూడా ఎంతో రద్దీ ఉంటుంది. అయితే అక్కడ ఆ ఆలయం ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి సిఎస్ రంగరాజన్ పైన అయితే మాత్రం నిన్న కొంతమంది వ్యక్తులు మూకుమ్మడిగా కూడా ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయన పైన బెదిరింపులకు పాల్పడటంతో పాటు చేయి చేసుకున్నారు అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. తన అడ్డుపడినటువంటి తన తండ్రిని కొట్టొద్దంటూ, తన తండ్రి పైన దాడి చేయొద్దంటూ అడ్డుపడినటువంటి సిఎస్ రంగరాజన్ కుమారుడు పైన కూడా కొంత దాడి చేశారన్నట్లుగా కూడా మనకు అక్కడ విజువల్స్ ద్వారా కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పోలీసులు అయితే మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఒక ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా ఈ విధంగా ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి అంశంపైన దర్యాప్తు చేసిన నేపథ్యంలో అయితే మాత్రం ఒక 17 మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో వీర రాఘవరెడ్డితో పాటు తనకు సంబంధించినటువంటి 17 మంది అనుచరులతోటి ఈ విధంగా దాడికి పాల్పడటమే కాకుండా కొంత బెదిరింపులు కూడా చేసి తనకు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు, టెంపుల్ బాధ్యతలను అప్పగించాలని చెప్పి డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అయితే మాత్రం 24 గంటల్లోపే దీనికి సంబంధించి అంటే ఎవరు దోషులు అనేటువంటిది అయితే మాత్రం వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు, ఎందుకు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలపైన మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కూడా కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి రామారావు. అయితే ఇప్పుడు అసలు ఎవరు ఏంటి అని ఏమైనా తెలిసిందా సమాచారము? దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో అంటే అధికార పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ, అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కూడా లీడర్స్ వెళ్ళారు, అక్కడ కేటీఆర్ గారు కూడా అక్కడ ఉన్నారు. సో అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకుంటే సాధారణ భక్తుల రూపంలో వచ్చిన వ్యక్తులే వారి మీద దాడికి పాల్పడి ఉంటారా అనేది ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా రామారావు, ఎందుకంటే దానికి సంబంధించి చూస్తే మాత్రం అంటే వీళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులా, లేకపోతే హిందూ ధర్మ పరిషత్ కి సంబంధించినటువంటి వ్యక్తులా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే ఎవరినైతే 17 మందిని అదుపులోకి తీసుకున్నారో వారందరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. కానీ వీరందరికీ కూడా ఒక నాయకత్వం వహించినట్టుగా వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి కొంత నాయకత్వం వహించినట్లుగా తెలుస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో ఒక మాలధారణతో ఉండటమే కాకుండా తనకు పూర్తిగా
హిందూ ధర్మానికి మద్దతు ఇవ్వాలి అంటూ, లేకుంటే మాకు కొన్ని ఈ టెంపుల్ బాధ్యతలు మాకు అప్పచెప్పాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీకి కానీ అసోసియేట్ అయి ఉన్నారా, లేకపోతే ఇండివిజువల్ గా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో అయితే మాత్రం మనకి పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగానే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అదుపులోకి తీసుకున్న 17 మందిని అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవడమే కాకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి రామారావు. అంటే ఇప్పుడు సౌందరరాజన్ గారు అక్కడ ప్రధాన అర్చకుడు. సో అక్కడ ఎవరు వెళ్ళినా కూడా, హిందూ వెళ్ళినా లేదా హిందుత్వ వాదులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా తప్పనిసరిగా ఆయన వాళ్ళ తరఫున వీళ్ళు ఏదైతే ప్రార్థనలు అంటే పూజలు చేసి కోరుకుంటారో అవన్నీ తప్పనిసరిగా దేవుని దగ్గర ఒక మధ్యవర్తిగా ఆయన చేసే పని ఉంటుంది ప్రధాన అర్చకుడికి, ఈవెన్ అర్చకులు కూడా. సో అలాంటి విషయంలో అసలు ఎందుకు అక్కడ వాళ్ళ మధ్య ఎందుకు ఈ గొడవలు ఏర్పడినాయి? అంటే అక్కడ హిందువులు అనేవాళ్ళు అందరూ పూజలకు వెళ్తారండి, కానీ హిందుత్వ వాదం అనేది వేరు అక్కడ. సో ఈ వాదం విషయంలో అంటే ప్రధాన అర్చకులు గారు వాళ్ళకి ఏమైనా సహకరించలేకపోయారని చెప్పేసి ఏమైనా అనవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో అదే విధంగా కూడా ఇటు సాధారణమైనటువంటి భక్తుల నుంచి ఈ విధమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారు సిఎస్ రంగరాజన్. ఆయన ఎప్పుడో సుదీర్ఘ కాలంగా కూడా అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ స్వామికి పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తంగా చాలా మందికి భక్తులకు కూడా, అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆయన చాలా సుపరిచితులు కూడా. సో అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు ఆయన పైన దాడి చేయాల్సి వచ్చింది? ఆయన కేవలం ఆధ్యాత్మికంగా ఉంటారు, భగవంతుడు సేవ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొంత పరిష్కార మార్గాలు, ఎంతో బాధలతో అక్కడికి వస్తూ ఉంటారు, వారందరికీ కూడా కొంత పరిష్కార మార్గాలు చూపించి ఎలాంటి పూజలు చేసుకోవాలి, భగవన్నామ స్మరణ ఏ విధంగా చేయాలనేటువంటిది సూచిస్తూ ఉంటారు. చాలా సౌమ్యంగా ఉంటారు. అలాంటి వ్యక్తి పైన ఇంటికి వెళ్లి దాడి చేయటం, ఆయన పైన వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఒక భయభ్రాంతులకు గురి చేయటం అనేటువంటిది మాత్రం ఇది చాలా ఖండించాల్సిన చర్యగా అయితే మాత్రం సాధారణమైన భక్తుల నుంచే ఈ విధమైనటువంటి విమర్శలు, ఈ విధమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సో దీంతో పాటు టెంపుల్ కమిటీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది, పోలీసులను ఆశ్రయించింది. కానీ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు వాళ్ళకి ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి సిఎస్ రంగరాజన్ కి ఎందుకు ఏమన్నా అంతర్యుద్ధం ఏమన్నా ఉందా, ఎందుకు ఇద్దరి మధ్య ఎందుకు ఈ విధమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది అనేటువంటి దానిపైన మాత్రం మాట్లాడటానికి కమిటీ అయితే పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు అయితే మన మీడియా ముఖంగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. కానీ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వీరరాఘవరెడ్డి అసలు ఎందుకు ఈ చర్యకు పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు సిఎస్ రంగరాజన్ పైన బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చింది, ఎందుకు ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దానిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ భక్తులు, సాధారణమైనటువంటి భక్తులు మాత్రం ఈ విధమైనటువంటి చర్యను చాలా తీవ్రంగా మీరు అన్నట్లుగానే ఖండిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. కానీ ఒక ప్రధాన అర్చకుడి పైన ఈ విధమైనటువంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడ కమిటీకి ఫిర్యాదు చేయాలి, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏదైనా కానీ దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఈ విధంగా వెళ్ళి ఒక అర్చకుడు ఇంటి పైన వెళ్ళి దాడి చేయడం, ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీనిపైన కఠినంగా ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ఇటు భక్తులు డిమాండ్ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి రామారావు. రైట్ తేజ, మొత్తానికైతే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఉండవలసిన ప్రధాన అర్చకుడిపై దాడి, అక్కడ వచ్చిన వ్యక్తులు ఎవరైతే వీరారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్షించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీగా గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటుందని భావిద్దాం. మొత్తానికైతే దీన్ని అందరూ కూడా భక్తులు, సామాన్య భక్తులతో పాటు అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ తేజ.